ఫార్మ్ సెక్షన్ యూజ్ చేసుకొని మేము ఓన్‌గా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చా? యూట్యూబ్‌లో చూసని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఫైల్ చేసుకోవచ్చు. బట్ అట్ యువర్ ఓన్ రిస్క్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ ఇలాగే ఒకతను యూట్యూబ్‌లో చూసి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేశాడు ఫార్మ్ సెక్షన్ చూసుకొని. వెరీ గుడ్. ఫార్మ్ సెక్షన్ చూసుకొని క్లియర్‌గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాడు. రిటర్న్ ఫైల్ చేశాడు. ఆయన సాలరీ ఇన్‌కమ్‌తో పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవాడు. అలాగే ట్రేడింగ్ కూడా చేసేవాడు. సో, ఈయన ఫార్మ్ సెక్షన్‌లో ఉన్న ఇన్‌కమ్ మాత్రమే రిపోర్ట్ చేశాడు. ట్రేడింగ్ ఇన్‌కమ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేసిన ఇన్‌కమ్‌నయితే అందులో చూపించలేదు క్యాపిటల్ గెయిన్. దీనివల్ల ఏమైందంటే, ఈ క్యాపిటల్ గెయిన్ ఏదైతే ఇన్‌కమ్ మిస్ అయిందో, దానికి రిలేటెడ్‌గా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసు నోటీస్ అయితే ఇచ్చింది. ఆ ఇన్‌కమ్ ఎక్కడ డిటెక్ట్ అవుతుందంటే, మీకు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక ఉంటుంది స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్‌లో క్యాపిటల్ గెయిన్ ఇన్‌కమ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. దాని బేసిస్ మీద సిస్టమ్ నోటీస్ అయితే ఇచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత క్యాపిటల్ గెయిన్ మీద టాక్స్ కాలిక్యులేట్ చేసి, టాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఇలా అన్నీ కలిపి తర్వాత కట్టాడు. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ముందే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం అనేది మంచిది. సో, మీరడిగిన క్వెషన్‌కి రిటర్న్ అయితే ఫైల్ చేసుకోవచ్చు. బట్ అట్ యువర్ ఓన్ రిస్క్.